ఈ సమయంలో ఒక సాక్ష్యాన్ని మనం విందాం. పాస్టమ్మ గారు మన మధ్యలోనికి వచ్చారు. మరి దేవుడు అద్భుతమైన రీతిగా స్వస్థతను అనుగ్రహించి మరి పాస్టమ్మ గారిని తిరిగి మన మధ్యలోనికి తీసుకురావడం జరిగింది. తన అనుభవాలు, తన యొక్క దేవునితో ఉన్న ఆ పోరాటం ఏంటో అనేది తెలియచేస్తున్నప్పుడు మనం విందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నేను సజీవురాలిగా ఉండి ఆరోగ్యవంతురాలిగా మీ అందరి ముచ్చు ఇలాగా నిలబడడానికి కృప చూపిన ప్రభుకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన సంఘమా, విశ్వాసులారా, నా ప్రియమైన బిడ్డలారా, మే 9వ తేదీ రాత్రి నా జీవితంలో జరిగిన భయంకరమైన విషమ పరిస్థితిని సుమారు మీ అందరికీ తెలుసు. దాన్ని నేను వివరించను. కానీ నా జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటన మరణం కొరకు వచ్చినది కాదు అని, ఒకవేళ మరణం కొరకే వచ్చి ఉంటే ఈరోజు నేను మీ ముందు నిలబడేదాన్ని కాదు. అది మరణం కొరకు రాలేదు. కానీ దేవుని పరిచర్య చాలా ఉంది. ఆ పరిచర్యకు కొరకు చేయవలసిన పని కూడా ఎంతో ఉంది. ఆ పనిని చేయడానికి ప్రభు నన్ను సిద్ధపరచడానికే నా జీవితంలో ఆ సంఘటనను అనుమతించారని నేను గ్రహించగలిగాను. అది మొదటి నా గ్రహింపు. ఎందుకంటే బహు విస్తారముగా ఉన్న దేవుని పరిచర్యలో దేవుని పనిని చేయడానికి నా శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. కాబట్టి నా లోపల ఉన్న ఆ లోపము దేవునికి తెలుసు. కాబట్టి ఆ లోపము సవరించబడి నేను ఆరోగ్యవంతురాలుగా ఉండి ఆ పనిని చేయాలని ప్రభువు ఆశపడుతున్నారని నేను గ్రహించాను. నా గుడ్డలో రక్త ప్రవాహం జరగవలసిన మెయిన్ ఆర్టరీ అంటారు, ధమనిలో 80% బ్లాక్ ఉన్నది. అది గ్రహించుకోకపోయినట్లయితే అది పెరిగి 100% అయి ఉంటే ప్రాణాపాయమే సంభవిస్తుంది. కాబట్టి ఆ బ్లాక్ దగ్గర మరి ఆ బ్లాక్ సవరించబడడం దేవుని చిత్తము. కనుక ఆ యొక్క బ్లాక్ దగ్గర స్టంట్ వేయబడినప్పుడు నా యొక్క రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. నా గుండె మంచిగా పనిచేస్తుంది. దానివలన నాకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈ ఆరోగ్యముతో దేవుని పరిచర్యలో నా వంతు పనిని నేను చేయాలి. అది దేవుని చిత్తము అని గ్రహించాను. ఈ 2 నెలల ప్రయాణంలో నేను గ్రహించినటువంటి ఆ సత్యాలనే నేను మీతో పంచుకోవాలని మీ ముందు నిలబడ్డాను. కాబట్టి ఆ రీతిగా సవరించబడినప్పుడు చిన్న చిన్న బలహీనతల నుంచి కూడా నాకు విడుదల వస్తూ ఉన్నది. అది నేను గ్రహిస్తూ ఉన్నాను. కాబట్టి ఒకసారి నేను చేసినటువంటి ప్రార్థన, దేవుడు ఎందుకు దీనిని నా జీవితంలోకి అనుమతించారు అనేది నేను కొద్ది నెలలుగా చేస్తున్న ప్రార్థన నాకు ఒకసారి ప్రభు జ్ఞాపకం చేశారు. బిడ్డలారా, నేను దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని పరిచర్యలో నా వంతు పనిని ప్రభు జ్ఞాపకం చేయడం నేను గ్రహించాను. కొద్ది నెలల నుండి నేను క్వైర్లో ఉండి పాడేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు స్వరాన్ని ఇచ్చారు. నేను దేవుని మహిమపరుస్తున్నాను అనుకున్నాను. కానీ ఆ క్వైర్ యొక్క బాధ్యతను దేవుడు నాకు అప్పగించారు అనే విషయాన్ని నేను అంతగా గ్రహించలేదు. తర్వాత సండే స్కూల్ పరిచర్య చేస్తూ ఉన్నాను. నేను దానిలో ఒక భాగంగా చేస్తున్నాను అనుకున్నాను. కానీ ఆ సండే స్కూల్ బాధ్యత, ఆ
పనిని దేవుడు నాకు అప్పగించాడని నేను గ్రహించలా. యవన ఆడబిడ్డలను దేవుని వాక్యంలో నడిపిస్తూ ఉన్నాను, స్త్రీల సమాజం తీసుకున్నాను. కానీ దాని విషయమైనటువంటి ఆ పనిని దేవుడు నాకు అప్పగించారు అనే విషయాన్ని గ్రహించలేదు. దేవుని వాక్యాన్ని నేర్చుకుని దేవుని వాక్యాన్ని సరిగా వారికి బోధించాలి అనే విషయాన్ని నేను గ్రహించలేదు. తరువాత దేవుని సేవకుని యొక్క భారం నేను గ్రహించగలిగాను. ఏంటంటే సత్యవాక్యము ప్రబలాలి, వ్యాపించాలి. తప్పుడు బోధలతో నిండిపోతున్నటువంటి, దేవుని నామము అవమానపరచబడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని సత్యవాక్యము బహుగా ప్రబలాలి అని ఆయన పడుతున్న ప్రయాస నేను చూస్తూ వచ్చాను. ఆయన మరి చర్చ్లో శుక్రవారం, ఆదివారం బైబిల్ క్లాసెస్లో ఆయన బోధించడానికి పడుతున్న శ్రమ కారణం సంఘాన్ని పరిపూర్ణులుగా చేసి దేవుని ముందు నిలబెట్టాలనే ఒక గొప్ప ఆశ దేవుని సేవకుల్లో నేను చూస్తూ వచ్చాను. బైబిల్ క్లాసులో సత్యవాక్య బోధతో ప్రతి ఒక్కరూ నింపబడాలనే తృష్ణ ఆయనలో చూశాను. అయితే విని నోట్స్ రాసుకుంటే సరిపోదు, కానీ ఆయన కష్టపడి సిద్ధపరుస్తున్న నోట్స్ని పుస్తక రూపములో అది తయారు చేయబడ్డానికి ఆ పని బాధ్యత నాది అని నేను గ్రహించాను. కాబట్టి క్వైర్ బాధ్యత, సండే స్కూల్ బాధ్యత, స్త్రీల మధ్య, యవన ఆడబిడ్డల మధ్య పుస్తక రూపం, ఈ 4 పనులు ప్రభువు నాకు అప్పగించినట్లుగా నేను తెలుసుకున్న తర్వాత సుమారుగా 5 నెలల నుండి నేను ఒక ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా, చాలా పని నాకు అప్పగించావు. నీ సేవకుని వెనక ఉండి నేను చేయవలసిన పనిని చాలా స్పష్టంగా నాకు తెలియచేశారు. ఒకసారి పాస్టర్ గారు మనకి బోధిస్తూ ఉన్నప్పుడు, ఈ జీవితాన్ని మనకి ఇచ్చారు అంటే మనకి ఇవ్వబడిన జీవితం వట్టిగా ఇవ్వలేదు, ఒక పని నిమిత్తం ఇచ్చారు. ఎవరి పని వారిదే. నీ వంతు పని నువ్వు చేయకపోతే ఆ పని అలాగ మిగిలిపోతుంది, కానీ మరొకరు ఆ పనిని భర్తీ చెయ్యరు అని చెప్పారు. వెంటనే ఆ వాక్యం నా జ్ఞాపకం వచ్చింది. నా వంతు పనిని నేను చేసి భూమి మీద పూర్తి చేయాలి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. చాలా బలహీనతలు ఉన్నాయి. షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, స్పాండిలైటిస్ ఉంది. ఎక్కువ సమయం చదివితే మెడ నొప్పి వచ్చేస్తుంది, ఎక్కువ సమయం రాస్తే చెయ్యి నొప్పి పెట్టేస్తుంది. ఇవన్నీ బలహీనతలు ఉన్నాయి. కనుక ఏం ప్రార్థన చేశానంటే, దేవా, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని మీరు స్వస్థపరిచి నీ శక్తితో నింపి బలముతో, శక్తితో ఆ పనిని చేయడానికి నన్ను సిద్ధపరచు అని సుమారు ప్రతి దినం కూడా నేను కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. అందుకే నా శరీరంలో ఉన్న బలహీనతలను, అంటే భౌతికమైన బలహీనతలను సరిచేయడానికే ఈ సంఘటన నా జీవితంలోనికి ప్రభువు అలౌ చేసి, ఈ రోజున ఆ స్టంట్ వేసినప్పుడు డాక్టర్గా చెప్పిన మాట ఏంటంటే, మీరు కొద్ది నెలలు విశ్రాంతి తీసుకుంటే తరువాత ఇంతకు ముందు కంటే చురుకుగా, ఇంతకు ముందు కంటే బలముగా మీరు పనిచేస్తారు అని చెప్పినప్పుడు నేను దేవుని స్తుతించాను. దేవా, నన్ను బాగు చేయడానికి నా లోపల బలహీనత నీకు తెలుస్తుంది, కానీ నాకు తెలియదు. మీకు తెలుసు కనుక శరీరంలో ఉన్న ప్రతి దానిని సరిచేసి నన్ను బలవంతురాలుగా చేసి ఆ పరిచర్యలో నా వంతు పనిని చేయడానికే దీనిని నా జీవితంలోకి అనుమతించారని చెప్పి దేవుని స్తుతించాను. ఒక విధంగా 3 ఘట్టాలు దాటి నేను విశాఖపట్నం చేరాను. 3 ఘట్టాలలో నేను మరణించాలి. మొట్టమొదట ఇంటిలోనే జరిగినటువంటి ఘట్టంతో నేను అక్కడే మరణించాలి.
కానీ అక్కడ మరణించకుండా దేవుడు నన్ను తెల్లాం తీసుకెళ్లారు. తెల్లాంలో జరిగిన సంఘటనతో అక్కడ నేను మరణించాలి. కారణం ఏంటంటే ఇప్పటికీ నాకు జయశ్రీ అరుపు వినిపిస్తుంది. పాస్టర్ గారు పల్సంతా పడిపోతుందండి అని గట్టిగా అరిచింది. అయిపోయింది అనుకున్నా, కానీ జరగల. అక్కడ నుంచి నేను విశాఖపట్నం నన్ను తీసుకెళ్ళేటప్పుడు అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటంటే అంబులెన్స్లో తేవలసిన వ్యక్తిని మీరు కారులో తెచ్చారేంటి అని. ఆన్ ది వే నేను చనిపోవాలి. ఈ 3 ఘట్టాల్లో కూడా దేవుడు నాకు మరణాన్ని అనుమతించలేదు. కారణం నాకు వచ్చినటువంటిది మరణం కొరకు రాలేదని, దేవుని పని కొరకే నన్ను సిద్ధపరచడానికి వచ్చిందని దేవుని స్తుతించాను బిడ్డలారా. మరి ఆయా ఘట్టాలలో జరుగుతూ ఉన్నప్పుడు విచిత్రం ఏంటంటే చాలా పిరికిదాన్ని, భయవస్తురాల్ని, పిరికిదానికంటే భయస్తురాల్ని. ఇలా జరుగుతూ ఉండడం నేను కళ్ళతో చూస్తూ ఉన్నాను. నాకేం జరుగుతుందో చూస్తున్నాను, నాకేం చేస్తున్నారో చూస్తున్నాను. కానీ నిజంగా చెప్తున్నాను, కొంచెం భయం కూడా నా మనస్సులోకి కానీ నా హృదయంలోకి కానీ రాలేదండి. కొంచెం భయం కూడా రాలేదు. ఎందుకు ఆ ధైర్యం నన్ను ఆవరించింది అంటే అది దేవుని ఏర్పాటు. ప్రభు నేను భయపడకుండా నాకు సహాయం చేశారు. అంతేకాకుండా మరొక సంఘటన ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం, అంటే బైబిల్ స్కూలు ప్రారంభించిన తొలి దినాలలో ప్రతి సంవత్సరం కూడా యానివర్సరీ చేస్తూ ఉండేవారు. అప్పుడు అన్నయ్య ఒక పాట రాశారు. ఆ కొద్ది రోజుల ముందే ఆ పాటని నా పుస్తకంలో రాసుకున్నాను. ఈ పాట, ఈ సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు నా మనసులో పాడుకుంటున్నాను. కదలి రండి కదలి రండి, క్రీస్తు వార్త చాట, క్రీస్తు బాటలో అనే ఒక పాట. ఈ పాట క్రీస్తు చరిత్ర చాటడానికి, క్రీస్తు బాటలో సాగిపోదామని అన్నయ్య రాసిన పాట నా మనసులో వస్తూ ఉన్నప్పుడు, ఓహో, నేను దేవుని వాక్యాన్ని ఇంకా ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉంది అనే ధైర్యము నా హృదయాన్ని, నా మనస్సును ఆవరించింది. ప్రియమైన బిడ్డలారా, చాలా ధైర్యంగానే థియేటర్లోకి వెళ్ళాం. యాంజియోగ్రామ్ చేస్తారు, తర్వాత స్టంట్ వేస్తారు. ఈ 2 మనకు తెలుస్తాయి. గుండె కోసి ఆపరేషన్ చేసేవారికి మత్తు ఇస్తారేమో, కానీ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు మత్తు ఇవ్వరు, స్టంట్ వేసేటప్పుడు మత్తు ఇవ్వరు. పెద్ద థియేటర్లో పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. చక్కగా నేను లోనకి వెళ్తూ ఉన్నప్పుడు డాక్టర్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే, భయం లేదా, నీ ముఖంలో నవ్వు చూస్తున్నాను అన్నారు. నా ముఖంలో నవ్వు ఉన్నదని నాకు తెలియదు. నేను నవ్వుతూనే లోనికి వెళ్ళానంట. ఆ బల్ల మీద పడుకోబెట్టినప్పుడు కూడా భయం రాలేదు. యాంజియోగ్రామ్ చేసేటప్పుడు నాకు తెలుస్తుంది, అంతా తెలుస్తూ ఉంది, భయపడలేదు. స్టంట్ వేస్తూ ఉన్నప్పుడు మరీ తెలుస్తుంది, ఆ గుండెలోకి ఆ స్టంట్ వెళ్ళడం కూడా నాకు తెలుస్తూ ఉంది, భయపడలేదు. చాలా భయస్తురాల్ని. అప్పుడు కూడా నేను ఏం చేస్తున్నానంటే, ఆ డాక్టర్స్ యొక్క దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంతమంది పేషెంట్స్ మేలు పొందుతున్నారని జ్ఞాపకం వచ్చినప్పుడు, నాకు స్టంట్ వేస్తున్న, యాంజియోగ్రామ్ చేస్తున్న డాక్టర్స్ కొరకు కళ్ళు విప్పే స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమె అనేటప్పటికీ, ఆంటీ, ఆ డాక్టర్ గారు నన్ను ఆంటీ అని పిలిచారు. ఎందుకు పిలిచారో నాకే తెలీదు. ఆంటీ, అయిపోయింది ఆంటీ, చాలా విజయవంతంగా అయింది, చాలా బాగుంది ఆంటీ అని లేపి కూర్చోబెట్టారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అడుగడుగునా కూడా ప్రభు, ఇది మరణం కొరకు రాలేదు, నా పనిని చేయడానికి నేను అనుమతించానని ప్రభు నాతో మాట్లాడుతూ, నన్ను ధైర్యపరుస్తూ ఆ సన్నివేశాలన్నిట్లో నన్ను తీసుకుని వెళ్ళారు. ఇక్కడ నాకు ఒక హెచ్చరిక కూడా నేను పొందాను. ఆ హెచ్చరిక ఏంటంటే, ఏమో మరి దినం ఆరాధన కీర్తన భాగంలో కూడా ఆ వాక్యం ద్వారానే ప్రభు తిరిగి నా జ్ఞాపకం చేశారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని,
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఈ యొక్క దేహము దేవుని ఆత్మ నివసించడానికి ఒక ఆలయమని, ఈ ఆలయాన్ని పాడు చేస్తే వారిని నేను పాడు చేస్తాననే వాక్యం. ఇది ఆలయం. నేను వాక్యం తెలుసు కానీ ఈ ఆలయాన్ని బాగానే చూసుకుంటున్నాను అనుకున్నాను, కానీ ఈ దేహం అనే ఆలయం విషయంలో నేను చాలా అశ్రద్ధగా ఉన్నాను. దానికి కారణం ఆహార నియమాలు ఏది నేను పాటించలేదు. వయస్సు పెరిగే కొలది జాగ్రత్తగా ఉండాలి, వయసులో ఉన్న కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ మరి మంచి ఆహారం తీసుకోవడం, ప్రమాదకరమైన ఆహారాన్నే నేను తీసుకున్నానని చెప్పాలి. నా ఆహారాలన్నీ మీకు చాలామందికి తెలుసు. వాటిని బట్టి నాకు మీరు తీసుకురావడం కూడా జరిగేది ఎన్ని సంవత్సరాలు కూడా. అలాంటి మంచి ఆహారమే చూసుకున్నాను, కానీ ఈ దేహాన్ని అది పాడు చేస్తుందనే విషయాన్ని నేను గ్రహించలేదు. దేవుడు నాకు మరొకసారి జ్ఞాపకం చేసి నన్ను హెచ్చరించారు. కరోనా వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఆయన ఆహార నియమాల్లో చాలా జాగ్రత్తగా, ముందు నుంచి జాగ్రత్త మీకు తెలుసు. కరోనా వచ్చిన తర్వాత ఆయన నాతో ఏం చెప్పారంటే, అమ్మా నేను మిల్లెట్స్ తింటున్నాను కదా, సిరిధాన్యాలు తింటున్నారు కదా, ఒక పూట నువ్వు తిను, ఆయిల్ తగ్గించు అని చాలా చక్కగా నాకు ఉపదేశించారు. నేను వినలేదు. ఆ మిల్లెట్స్ నేను తినలేనండి అని అన్నం తిన్నాను. నూనె తక్కువైతే కూర నేను తినలేనండి అని మామూలుగానే చేశాను. ఆయన మాట వినలా. మనందరికీ తెలుసు, పాస్టర్ గారు ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, మూడవసారి అనుకుంటారు, బాధపడితే కానీ బోధపడదు అనుకుని వదిలేస్తారు. అలాగే చెప్పారు. ఆహార నియమాల విషయంలో నేను పాటించలేదు. అయితే మరి ఆ సమయంలో ఇప్పుడు నేను తప్పకుండా ఆ ఆహార నియమాలు పాటించవలసి వచ్చింది. మీకు తెలుసు హార్ట్ పేషెంట్స్ యొక్క భోజనాలు ఎలా ఉంటాయో ఖచ్చితంగా నేను పాటించాలి. అంటే బాధపడ్డాను, బోధపడ్డాను. ఈ దేహం విషయం అప్పుడు ఆ వాక్యం జ్ఞాపకం వచ్చి, దేవా నిజమే, ఈ దేహముని ఆలయమే అనుకున్నాను. రక్షింపబడిన తర్వాత మీరు నాలో నివసిస్తున్నారని సంతోషపడ్డానే తప్ప ఈ దేహాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడు. ఒక మాట అనేవారు, అమ్మ మనకి చాలా బాధ్యత ఉన్నది, భౌతికమైన బాధ్యతలలో బిడ్డల విషయంలో ముగించామేమో, కానీ దేవుని పరిచర్య కడవరకు ఉంది, నీవు నేను ఆరోగ్యంగా ఉండాలని హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికను పెద్దగా అంటే పట్టించుకున్నాను అనుకున్నాను, కానీ అంత జాగ్రత్తగా లేను. దీని విషయంలో కూడా దేవుడు నన్ను హెచ్చరించి, నీ మీద ఎంత బాధ్యత ఉంది, నీవు ఎంత పని చేయాలి, ఒక ప్రార్థన చేస్తున్నావు నువ్వు, దేవా భూమి మీద నీవు అప్పగించిన పనిని పూర్తి చేసి యేసయ్యలాగే నిన్ను మహింపరచాలి అని ప్రార్థన చేసుకుంటున్నావు. అది జరగాలి అంటే ఈ దేహం విషయంలో కూడా భౌతికంగా కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభు నన్ను హెచ్చరించి దీనిని అనుమతించారని నేను గ్రహించాను బిడ్డలారా. కాబట్టి ఈ 2 నెలల ప్రయాణంలో ప్రతిదినం కూడా ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తిరిగి నేను ప్రభువుకు సమర్పించుకున్నాను. ప్రభువా, ఆ పనిని నేను గుర్తించాను, నా పనేంటో నీవు నాకు తెలియచేశావు, ఆ పనిని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రెండవది, ఆ పని కొరకు కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించావు. నేను ఆ జాగ్రత్తలు తీసుకుంటాను ప్రభువా అని తిరిగి నేను ప్రభుకి నా జీవితాన్ని సమర్పించుకున్నాను ప్రియబిడ్డలారా. కాబట్టి కడవరకు కూడా నాకు అప్పగించిన క్వైర్ పరిచర్య, ఆ సండే స్కూల్ పరిచర్య, స్త్రీల మధ్య యవ్వన ఆడబిడ్డలకి దేవుని వాక్యం చెప్పడంలో పరిచర్య, ముఖ్యంగా ఆ పుస్తక రూపంలో పాస్టర్ గారు రాసిన ప్రతి నోట్సు ఇప్పటికే 4 రెడీగా ఉన్నాయి. వాటిని మేము ఒక బృందంగా, మీకు తెలుసు నేను ప్రతాప్ ఎఫ్రాయిం పనిచేస్తాం, వాటిని నేను పూర్తి చేసి పుస్తక రూపంలో బయటికి వెళ్ళి సత్యవాక్య బోధ ప్రబలముగా వ్యాపించే పనిని చేయడానికి నేను ప్రభువుకు అప్పగించుకున్నాను. నేను సిద్ధపడుతూ ఉన్నాను. ఈ సమయంలో ఒక రెస్క్యూ టీమ్ని గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను.
ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో దేవుడు ఒక రెస్క్యూ టీంని ఎంత చక్కగా వాడుకున్నారో అది నేను చెప్పకుండా ఉండలేను. అది దేవుని ఏర్పాటు. రాత్రి 8 గంటలకు నాకు ఇది సంభవించినప్పుడు హుటాహుటిని మరి ఎఫ్రాయిము, ప్రతాపు వచ్చేసారు, తర్వాత నాతాను వచ్చేసారు. ఈ ముగ్గురు కలిసి, పాస్టర్ గారు, నేను రెస్క్యూ టీం గురించి చెప్తున్నాను, వాళ్ళు ఎలాగొచ్చారంటే అంత పరుగున రెస్క్యూ టీము మరి చాలా సోమరిగా కానీ నెమ్మదిగా కానీ పనిచేయరు. భయంకరమైన వరదలు వచ్చినప్పుడు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ లోతట్టు ప్రజలను సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి రక్షక దళం ఉంటుంది కదా, ఆ రెస్క్యూ టీం వెళ్ళి ఎలా పనిచేస్తారో మనకు బాగా తెలుసు. చాలా వేగంగా చేయాలి, చాలా చురుకుగా చేయాలి. ఆ విధంగానే నా విషయంలో ఆ రెస్క్యూ టీము, ఆ ప్రతాపు, ఎఫ్రాయిము, ప్రతాపు, నాతాను ముగ్గురు వచ్చేసారు. ఆ ముగ్గురు పాస్టర్ గారితో కలిసి తెల్లాం తీసుకుని వెళ్ళారు. తెల్లాం తీసుకుని వెళ్ళేసరికి అక్కడ ఒక టీం రెడీగా ఉంది. జయశ్రీ, రమేష్, వసంత, తిరుపతి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుని హుటాహుటిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్ స్టాఫ్ రెడీగా ఉన్నారు. డాక్టర్ నాగేశ్వరరావు గారి గురించి చెప్పకుండా ఉండలేను. ఆయన అక్కడ లేరు, కానీ ఆయన ఉన్న ప్రదేశంలో అండి ఫోన్లో ఏమేమి మెడిసిన్ వేయాలో వెంటనే చెప్తా ఉన్నారు. ఇక్కడ జయశ్రీ ఆ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఆ పనులు త్వరగా నేను ఇవన్నీ చూస్తున్నాను. ఎంత క్విక్గా చేస్తున్నారంటే అంత చురుకుగా నేను అదే సమయంలో నా ఈ పక్కన ప్రతాప్, ఎఫ్రాయిం, ఈ ప్రక్కన వసంత ఉండి ధైర్యం చెప్తా ఉన్నారు. ఆ టీం అంతా కలిసి అక్కడ నుండి అసలైన ట్రీట్మెంట్ నాకు తెల్లాములో దొరికింది. చాలామంది పల్లెటూళ్ళలో ఉన్నాం, మారుమూల గ్రామంలో ఉన్నాం, మెడికల్ ఎయిడ్ లేని ప్రదేశంలో ఉన్నాం అనుకుంటాం, కానీ అడవిలో ఉన్న, అరణ్యంలో ఉన్న దేవుని కాపుదల మనకుంది. ఆ తెల్లాములో చేసిన ఆ యొక్క ఫస్ట్ ఆ ట్రీట్మెంటే నాకు విశాఖపట్నంలో చాలా సహాయపడింది. దాని వలన నేను బ్రతికానని వాళ్ళు చెప్పడం కూడా మేము విన్నాము. సరే, అక్కడి నుండి కొనేవలస వచ్చి డాక్టర్ గారు 3 గంటల్లో విశాఖపట్నం వెళ్ళిపోవాలి అన్నారు. మరి అక్కడ నుండి ఇక్కడికి రాగానే నన్ను విశాఖపట్నం తీసుకెళ్ళడానికి, ఇల్లు ఎలాగ పడితే అలా వదిలేసి వెళ్ళిపోవాలి, ఈ బాధ్యతను స్వీకరించడానికి ప్రతాప్ రెడీగా ఉన్నాడు. సరే, మరి ప్రతాప్ డ్రైవింగ్ ఎవరు తీసుకోవాలంటే ఎఫ్రాయిం రెడీ అయిపోయాడు. ఎఫ్రాయిం ఆ టెన్షన్లో ఎలాగ నడిపిస్తాడు అని చెప్పేసి తిరుపతి రెడీ అయిపోయి ఎఫ్రాయిం పక్కన కూర్చున్నారు. మరి నాతో కూడా రావడానికి లల్లీకి కబురు చేయగానే హుటాహుటిని కొద్ది నిమిషాల బిడ్డ పరిగెట్టుకొని వచ్చేసింది. కారులో ఆ టీం అంతా నన్ను విశాఖపట్నం తీసుకుని వెళ్ళారు. సరే, మేము విశాఖపట్నం వెళుతూ ఉండగానే మరి సోనీ, షిమ్మి, రూఫస్ బాబు, టిబ్బు మాట్లాడేసుకొని ఏ హాస్పిటలు, ఏ డాక్టరు వాళ్ళు నిర్ణయం చేసుకుంది ఆ టీము. వాళ్ళన్నీ చేసేసుకున్నారు. ఈ లోపల షిమ్మి, రూఫస్ బాబులు ఇద్దరూ కలిసి నా ఇన్సూరెన్స్ కొరకు అన్ని ఏర్పాట్లు చేసేశారు. అన్నీ కూడా గంటల్లో మరి ఎంత చురుకుగా జరిగిపోయినాయి అంటే, నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ కూడా సరైన హిస్టరీ రాసి ఇచ్చిన మూల ఇమ్మీడియట్గా వాళ్ళు నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఏది ఆలస్యమైనా నేను ఉన్నాను, అది మరణానికి వచ్చింది కాదు, మరలా జ్ఞాపకం చేసుకున్నాను. సరే, ఆ డాక్టర్ గారికి ఏంటంటే పాస్టర్ గారి చెల్లి రాణి, ఆ డాక్టర్ గారు కలిసి చాలా సంవత్సరాలు పనిచేశారంట. ఆమె ఆ డాక్టర్ గారు ఫోన్ చేస్తే, నువ్వు ఇంకేమీ వరి అవ్వద్దు, నేనున్నాను, నేను చూసుకుంటానని డాక్టర్ బెహ్రా గారు చెప్పడం జరిగింది. ఇలాగున ఈ రెస్క్యూ టీమ్ చేసిన వర్క్ నేను మెలకుగా ఉండి అలా చూస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, దేవుడు వారితో ఉండి వారికి సమయోచితమైన జ్ఞానం ఇస్తూ ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలో వారు ఆ పనిని వారు చేసేశారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన వెంటనే మరి మీ ఇన్సూరెన్సు శాంక్షన్ అయిపోయింది అన్నారు. అది ఒక అద్భుతం ఏంటంటే,
షిమ్మి ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ కడుతున్నారో ఆ కంపెనీలోనే పనిచేస్తున్నారు మన రూఫస్ బాబు. క్షణాల్లో దానిని అంతా చేసేసారు. వెంటనే నెక్స్ట్ డేయే యాంజియోగ్రామ్కి పోస్ట్ చేశారు. చాలా ఆలస్యాలు అవుతాయి, ఆలస్యాల్లో చాలా ప్రమాదాలు అవుతాయి. కానీ మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు ఎక్కడా ఆలస్యం జరగనివ్వలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. 9వ తేదీ వెళ్ళాను, 13వ తేదీన డిశ్చార్జ్ అయిపోయాను. 4 రోజుల్లోనే అన్నీ జరిగిపోయినాయి. ఆరోగ్యవంతురాలిగా, సజీవురాలిగా నేను ఇంటిని చేరడం జరిగింది. అక్కడ మరి షిమ్మి సోని నా దగ్గరే ఉండాలి కాబట్టి ఈ 3 పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఈ 3 పిల్లల బాధ్యత ఇంటి దగ్గర ఒకటేమో మరి రూఫస్ బాబు యొక్క పేరెంట్స్, యాని తల్లి, రిచర్డ్ తమ్ముడు, నిస్సి తల్లి, లలిత, ఈ 4 కూడా ఇంటిలో చూసుకుంటే హాస్పిటల్లో షిమ్మి, సోని, పాస్టర్ గారు నన్ను చూసుకునేవారు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు. ఆయన పని చేయవలసి ఉన్నది. కనికరించి దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. మరి ఈ అవకాశంలో దేవుని మహిమ కొరకు జీవించాలి. తర్వాత చాలామంది బిడ్డలు నన్ను చూడడానికి వచ్చారు. వాళ్ళ కన్నీరు, వాళ్ళు రాగానే వాళ్ళ ఆత్రం చూచినప్పుడు వాళ్ళ ప్రేమని కన్నులారా చూడగలిగి దేవుని స్తుతించాను. అయితే నిరాశపడొద్దు. రాలేని బిడ్డలు మీరందరూ కూడా ఈ స్థలములో ఉండి, ఈ మీ గృహాలలో ఉండి రాలేకపోయినా మీరు కార్చిన కన్నీరు నాకు తెలుసు, మీరు చేసిన అంగలార్పు నాకు తెలుసు. నా ప్రియ బిడ్డలారా, మీరు ఎంత రోదించారో నాకు తెలుసు. మీ అందరికీ నేను అమ్మని. ఈ అమ్మ కోసం మీరు రోదించిన రోదన ప్రభు విన్నారు. కార్చిన కన్నీరు ప్రభు తన యొక్క బుడ్డిలోనికి తీసుకున్నారు. మీ అందరి ప్రార్థనలు నా చుట్టూ ఉన్నాయి కనుకనే నేనంత ధైర్యంగా ఉన్నాను. ధైర్యంగా ఉండి అంతేకాదు, కానీ ఒకసారి మరి నేను ప్రేమ కలిగిన వ్యక్తిని అని మా ఇంట్లో అంటూ ఉంటారు. నాకు ప్రేమించడమే తెలుసు, ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. మా 6 అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వారి బిడ్డలు కూడా వాళ్ళని నేను ప్రేమిస్తానని, ఆ పిల్లలకు కూడా నేనంటే చాలా ఇష్టం. విచిత్రం ఏంటంటే దేవుడు నాకు ఒకటేం చూపించారంటే, నువ్వే ప్రేమిస్తున్నావు అనుకున్నావా, నేను ఎంతమంది ప్రేమిస్తున్నారో చూడు అని ఆ సంఘటనలో ప్రభు నాకు చూపించారు. నా మరి చెల్లి, మరిది, తమ్ముడు, ఇంకో తమ్ముడు భార్య, పిల్లలు అందరూ కూడా వచ్చేసారండి. ఊహించని రీతిగా లండన్లో ఉన్న నా పెద్ద కూతురు, అల్లుడు, పిల్లలు కూడా వచ్చేసారు. అందరూ కూడా రిసెప్షన్లో ఉంటే 30 మందికి పైగా అందరూ ఆశ్చర్యపోయేవారంట. మరి నన్ను ప్రేమించిన వారు, మరి నా సొంత వారు, మీ అందరిలో చాలామంది వచ్చారు. నన్ను ప్రేమించిన మీరు ఈ స్థలంలో ఉండి కన్నీటితో నా కొరకు ప్రార్థించారు. అందుకే దేవుడు, మరి నేను పేషెంట్లా లేను కదా, చాలా ఆరోగ్యంగా, మరి చాలా శక్తివంతంగా మీ మధ్యలో నవ్వుతూ నిలబడి దేవుని మహిమ కొరకు సాక్ష్యం చెప్పడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఒక్కటి బిడ్డలకు నేను చెప్తున్నాను, ప్రియమైన బిడ్డలారా, కని పెంచిన తల్లిదండ్రులకు పరిచర్య చేయడంలో ఎంతో ఆశీర్వాదం ఉంది. ఈ సమయంలో నేను చెప్పకుండా ఉండలేను. దేవుడు నాకు ఇచ్చిన 2 బిడ్డలు, వారికి ఇచ్చినటువంటి భర్త అయిన, భార్య అయిన, 4 కలిసి నాకు చేసిన పరిచర్యను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. షిమ్మి, నిస్సి, రూఫస్ బాబు, సోని 4 మాట్లాడుకొని, 4 సంప్రదించుకొని వారు చేసిన పరిచర్యకి, మరి మీ అందరికీ తెలుసు, పాస్టర్ గారు పరిచర్యలో ఉంటే ఒంటరిగా పెంచుకున్నాను. ఆ పెంచుకున్న బిడ్డలు ఈ రోజు నిలబడి వారు చేసిన పరిచర్యను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంటి నిండా జనం ఉండేవారు, బంధువులు. వాళ్ళకి వండి పెట్టాలి. ఆ 2 పిల్లల్ని చూసుకుంటూ, అది వండి పెడుతూ, వాళ్ళన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇల్లు ఒక పండక్కి కలుసుకుంటారు కదండి, అలా ఉండేది. బాబు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం అలసిపోయి వస్తే నిండా జనం. ఏ రోజు కూడా ఆయన ముఖంలో నేను విసుగు కానీ చిరాకు కానీ చూడలేదు.
ప్రేమతో నవ్వుతూ భార్యతో సహకరిస్తూ బిడ్డలు 2 నెలలు నన్ను చూశారు. సుమారు 2 వారాలు షిమ్మిని సీసాలో పెట్టుకొని పరిచర్య చేశారు. ప్రియమైన బిడ్డలారా, మీకు ఒకటేంటంటే, తల్లిదండ్రులను ఆ రీతిగా చూడడం అనేది ఆ తల్లిదండ్రులకు ఒక ఆరోగ్యం. మెడిసిన్స్ ఒక ఆరోగ్యాన్ని ఇస్తే బిడ్డలు చూపే ప్రేమ మరింత ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగ మీరు అందరూ చూసుకోవాలని వారిని బట్టి మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఎంత నలిగిపోయినా, ఎంత టెన్షన్ ఉన్నా పాస్టర్ గారు ఆయన సేవను ఎక్కడా కూడా ఒకటే ప్రార్థన చేశాను ఎప్పుడు కూడా, దేవా నేను కానీ పిల్లలు కానీ పరిచర్యకు ఆటంకంగా ఉండకూడదు. ఇదే నా ప్రార్థన. కాబట్టి ఆటంకంగా ఉన్నా దాటి వెళ్ళిపోతారు అనుకోండి, ఆటంకంగా లేకుండా ఆయన తన పరిచర్యలో సాగిపోవడానికి ప్రభు కృప చూపారు. చివరిగా బిడ్డలారా, మీ అందరికీ నేను అమ్మని, మీ అందరి ప్రేమతో ప్రార్థనతో నన్ను సజీవురాలిగా తెచ్చుకున్నారు. ఆఖరి ఊపిరి వరకు మీ అమ్మగానే ఉండి మీ కొరకు ప్రార్థిస్తూ దేవుని పరిచర్యలో సాగిపోవడానికి నన్ను నేను సమర్పించుకున్నాను. నేనే కాదు, నా జీవితం ద్వారా ఒక్క మెసేజ్ ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఒక పనిని ఇచ్చారు. భౌతికమైన ఉద్యోగాల పని కాదు, దేవుని పరిచర్యలో పని. నా పని ఏంటి అని ప్రశ్నించుకుందాం, ఆ పనిని తెలుసుకుందాం, ఆ పనిని చేయడంలో ముందుకు సాగిపోదాం. మరి నేను ఇంటికి వచ్చేసరికి చాలా ఆశ్చర్యం ఏంటంటే, తలుపు తెరవగానే ఒక పెద్ద బ్యానర్ కనబడింది. ఆ బ్యానర్ సాధారణంగా ఈ బ్యానర్లు ప్రతాప్ చేశాడు అనుకున్నాను, దాని మీద ఉన్న మెసేజ్. కానీ తర్వాత తెలిసింది, నేను ఇంటికి వచ్చేసరికి పాస్టర్ గారు నాకు ఒక సందేశాన్ని ఇవ్వాలి అనుకున్నారంట. ఆ సందేశాన్ని ఒక బ్యానర్గా చేసి ఇంట్లో పెట్టారు. ఆ బ్యానర్ చూసినప్పుడు చాలా దుఃఖం వచ్చింది. తిరిగి నా బాధ్యత ఏంటో ఆ యొక్క మెసేజ్ ద్వారా ఆయన నాకు తెలియచేశారు. మీ అందరికీ ఆ ఒక్క మెసేజ్ మీకు చూపించి ఒక పాట పాడి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మెసేజ్ని మీకు చెప్పాలనే ఈ ఫ్రేమ్ ఇక్కడ తేవడం జరిగింది. ఆయన పెద్ద బ్యానర్ చేశారు, బ్యానర్ తేలేను కదా. నాకు తెలియకుండానే చంటిపాప చాలా పనులు చేస్తుంది, మనందరికీ తెలుసు. మరి చంటిపాప వెళ్ళి దీన్ని ఫ్రేమ్ చేసుకుని వచ్చింది. ఇంగ్లీష్లో ఉంది, నేను ముందు చదువుతాను, దాన్ని మీకు తెలుగులో చెప్తాను. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఇన్ ఆల్ థింగ్స్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ లైఫ్ అండ్ గివింగ్ మీ ఏ ఛాన్స్ టు లివ్ విత్ పర్పస్. God always tests his favorites. Keep that in mind. Be brave, be strong. May God bless you with safe and sound health. అని ఇక్కడ ఏంటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు మొదటిది. రెండవది, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నీకు ఒక అవకాశం ఇవ్వబడింది, అది మర్చిపోవద్దు. తర్వాత ఏంటంటే, దేవుడు తను ప్రేమించే వారిని పరీక్షిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, త్వరగా కోలుకొని దేవుని పరిచర్యలో ఉండు. ఇది నాకు పాస్టర్ గారు ఇచ్చిన గొప్ప సందేశం. ఈ ప్రకారం తప్పకుండా జీవించడానికి ప్రార్థన చేసుకుంటాను. మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. ఈ సమయంలో నా క్వైర్ బిడ్డలతో కలిసి ఒక పాట పాడిన తర్వాత నేను ముగిస్తాను బిడ్డలారా. లేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.
ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. తలుపులుకున్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. మనుషులు మూసిన తలుపులుకున్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు.